Dear friends and family members and literary people who are interested in literature or partition literature, you can also have a great treat here. Now we are going to have a program here about partition literature. People who are interested in listening to this program, please do come downstairs. Good morning to one and all, and heartily a welcome. Today we are going to have a program about partition literature. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన పూర్ణిమ తమ్మిరెడ్డి అవి ట్రాన్స్లేట్ చేసిన 2 పుస్తకాలకు సంబంధించి మాట్లాడుకుందాం. ముందుగా మీకు అందరికీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టిషన్ లిటరేచర్కి సంబంధించి పుస్తకాలు చదువుతుంటాను తప్పించి ఆ పుస్తకాలు అసలు ఎందుకు ట్రాన్స్లేట్ చేశారు, ఎందుకంటే అది పార్టిషన్ లిటరేచర్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా వాదం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఒకలాంటి వాదన ఉంటుంది. సో పూర్ణిమ తమ్మిరెడ్డి గారు దాదాపుగా 4 పుస్తకాలు ప్రచురించారు. అంతేకాకుండా తను ఎలిమి అనే ఒక ప్రచురణ సంస్థని స్టార్ట్ చేశారు. దానికంటే ముందు కూడా తను pustakham.net అనే సంస్థని అనే వెబ్సైట్ని స్టార్ట్ చేసి దాంట్లో బాధ్యతలు పంచుకున్నారు. దాదాపుగా ఎన్నో పుస్తక రివ్యూస్ రాశారు, ఎన్నో కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. బీబీసీకి సంబంధించి బీబీసీలో కూడా టెక్నికల్గా ఉండే చాలా విషయాలకు సంబంధించి ఆవిడ వ్యాసాలని కూడా రాశారు. త్వరలో ఆ పుస్తకం కూడా వస్తుంది. తను ఒక ట్రాన్స్లేటర్, ఒక రైటర్ అండ్ ఆల్సో ఎడిటర్. దాదాపుగా తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు, ఉర్దూ నుంచి తెలుగు, అంతేకాకుండా తనకు కన్నడ కూడా వచ్చు. ఇలా దాదాపుగా తనకు నచ్చిన భాషల్ని నేర్చుకుంటూ ఆ భాషల్లో నుంచి ఇటు నుంచి అటు అర్థం చేసుకోవడం, ముఖ్యంగా ఫస్ట్ అర్థం చేసుకోవడం తను చేసేది, తర్వాత ట్రాన్స్లేషన్. అండ్ ప్రతి దాన్ని కూడా ఎంత అక్యురేట్గా తన పర్స్పెక్టివ్ నుంచి ఒక 2-3 రకాలుగా అర్థం చేసుకొని ఎందుకు అలా వచ్చింది, ఎందుకు ఈ పదమే వాడాలి అని 1-2 సార్లు చూసుకుంటూ ఉంటారు. బహుశా నేనుంటే అంత ఓపిక నాకు లేదు. ఈ రోజుల్లో అలాంటి యంగ్స్టర్స్ ముఖ్యంగా ట్రాన్స్లేషన్ మీద, సొంత రచనల కంటే కూడా ట్రాన్స్లేషన్స్ గురించి అంతగా జాగ్రత్త తీసుకోవడం చాలా అరుదైన విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకో ట్రాన్స్లేటర్ అండ్ ఆల్సో వెల్ నోన్ రైటర్ ఓల్గా గారు, అండ్ ఇంకో ఆథర్ కుటుంబరావు గారు, తర్వాత వీరలక్ష్మీదేవి గారు, ఇలా చాలామంది ఉన్నారు. సో కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు నేను ఏమైనా విషయాలు మర్చిపోతానేమో అని పూర్ణిమ తమ్మిరెడ్డికి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ రాసుకున్నాను. అది మీకోసం పూర్తి స్థాయిలో చదివి వినిపిస్తాను. ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేశాను, కానీ ఫార్మల్గా పూర్తి స్థాయిలో అకాడమిక్గా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు. పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగు కథా రచయిత, అనువాదకులు, పుస్తక సమీక్షలు ఎన్నో చేశారు. 2022లో ప్రారంభమైన ఎలిమి ప్రచురణల వ్యవస్థాపకులు కూడా. సియా హసియే అనే మంటో అనువాద రచన వీరి తొలి పుస్తకం, అనువాద పుస్తకం ఇది. అమృత ప్రీతం పింజర్ నవలని తెలుగులోకి పంజరం పేరుతో తీసుకొచ్చారు. పుస్తకాలకై ప్రారంభించిన ప్రత్యేక వెబ్సైట్ pustakham.net నిర్వహణ బాధ్యతలు 2009 నుంచి 2021 వరకు పంచుకున్నారు. 1.5 పాటు బీబీసీ తెలుగులో టెక్నాలజీ కాలం, వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను పుట్టి పెరిగింది హైదరాబాద్, ప్రస్తుతం నివాసం బెంగళూరు. సో ఇదండి ఇంట్రడక్షన్. మనము అనువాదానికి, లేదంటే తను అనువాదం చేసిన పుస్తకాలకు వెళ్లే ముందు పూర్ణిమ తమ్మిరెడ్డిని మన ప్రేక్షకుల కోసం తన వంతుగా తను ఇంట్రడ్యూస్ చేసుకోమని నేను ఇంట్రడ్యూస్ చేశాను. బట్ ఈవెన్ దో కొన్ని రచయితల దగ్గర చెప్పుకోరనమాట. సో కొత్త విషయాలు ఏమైనా చెప్తారేమో అని నేను ఆశిస్తున్నాను. హలో, ముందుగా అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. శనివారం ఉదయం పూట ఇలా వాన పడుతూ ఉంటే నేనైతే ఇంకో 2 దోశలు ఎక్స్ట్రా తిని నిద్రపోతాను, కానీ బయటకు మాత్రం కాలు పెట్టను. అలాంటిది మీరంతా ఓపిక్గా ఈ వానలో బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ కొంతమంది రాలేకపోయారు. సో కానీ వచ్చిన వాళ్ళతో వీలైనన్ని విషయాలు వివరంగా మాట్లాడడానికి వాళ్ళ ప్లాన్ చేస్తాము. అండ్ ముందు మా మధ్య క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరుగుతుంది. తర్వాత ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. ఇది గంటం పావులో ముగిద్దామని కోరుకున్నాం. అందుకనే ఎక్కువ సహనాన్ని పరీక్షించదలుచుకోలేదు. ఇంకోటి, ఇది మా ఎలిమి తరఫు నుంచి వచ్చిన 2 పుస్తకాలు.
మేము ఇందులో విభజన సాహిత్యం గురించి ప్రత్యేకంగా ఒక ఫోకస్ లాంటిది పెట్టుకొని ఇంకా విభజన సాహిత్యం సంబంధించిన పుస్తకాలు వేర్వేరు భాషల్లో వచ్చినవి. అంటే దేశ విభజన 2 సైడ్లు జరిగింది. ఒకటి పంజాబ్ వైపు, ఈస్ట్ పంజాబ్, వెస్ట్ పంజాబ్, అదే ఇప్పుడు పాకిస్తాన్ అయింది, అదొకటి. ఇంకొకటి ఇటు తూర్పు వైపు బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన విభజన. వీటన్నిటి గురించి ఫిక్షన్, నాన్ ఫిక్షన్ పుస్తకాలు ఎన్నుకొని వాటి నుంచి వాటిని అనువాదం చేయడంలో ఉద్దేశం ఏంటంటే వాటి గురించి కాన్వర్సేషన్స్, అంటే పుస్తకం వేసామా బయటకు వచ్చిందా, పేరు వచ్చిందా, అలా కాకుండా ఆ విషయానికి సంబంధించి కొన్ని కాన్వర్సేషన్స్, కొన్ని సంభాషణలు అవ్వాలని మా ఉద్దేశము. అందుకనే ఇలాంటి మామూలు పుస్తక ఆవిష్కరణలతో పాటు ఇలా 1-to-1 టాక్ కూడా ఎలమి నుంచి నిర్వహిస్తున్నాము. మిత్రులారా, చాలా అనువాదాలు జరుగుతూ ఉంటాయి, కానీ వాటి గురించి చర్చ అనేది ఎప్పుడు చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకుంటాం తప్పించి దాని గురించి ఒక సామూహికంగా మన ఆలోచనలు, అంటే అసలు పార్టీషన్ లిటరేచర్ అనగానే దేశం విడిపోయి అక్కడి నుంచి వ్యక్తులు వెళ్ళిపోవడము, లేదంటే అక్కడ జరిగిన అన్యాయాలు, లేదంటే రక్తపాతం, ఇలాంటివి మాట్లాడుకుంటాం తప్పించి అక్కడ మానసిక సంక్షోభం అంటున్నాను, సారీ, సంఘర్షణ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎప్పుడు చాలా తక్కువగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు మనం సంక్షోభంలోనే ఈ సంఘర్షణ చుట్టూ ఉన్న సంక్షోభం ఏదైతే ఉందో అది ఎప్పుడు మనకు సంఘర్షణ గురి చేస్తూ ఉంటుంది. ఆ రకంగా మనం ఎప్పుడు ఒకలాంటి పరిస్థితిలో మనం కూరుకుపోయి ఉంటాం. అయితే ముఖ్యంగా సియా హషియే మంటో పుస్తకం, మంటో దాదాపుగా ఇవి నాన్ ఫిక్షన్ గా చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో కథలుగా కూడా చెప్పుకోవచ్చు. పర్టికులర్ గా మంటో అనగానే ఆయన మీద చాలా అలిగేషన్స్ కావచ్చు, లేదంటే ఒక వాదన ఉంది. ఆయన కథలు కొన్నిసార్లు ఆయన అసలుకి అనుభవం లేకుండా రాశాడు అని అన్నవాళ్ళు ఉన్నారు. అనుభవం అంటే ఇదేదైతే దేశ విభజన ఉందో ఆ టైంలో జరిగిన రక్తపాతానికి సంబంధించిన కథలు రాశాడు అని ఉంది. గల్పికలు, కథలు, ఇలా చాలా రకాల ఆయన ఎన్నుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ముక్కుసూటి మనిషి ఏది ఉన్నా కానీ యథాతథంగా చెప్తారు అన్నట్లు చాలా రకాలే ఉన్నాయి. ఏంటి అసలు ఆయన సాహిత్యం ఏంటి, ఆయన సాహిత్యాన్ని ముఖ్యంగా పూర్ణిమ ఎందుకు ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నారు? ట్రాన్స్లేట్ చేయడం ఒకటే కాదు, నిజానికి ట్రాన్స్లేట్ చేసే ముందు దానికి సంబంధించి ఇప్పుడు ఒక కథ రాసాము, అది కాంట్రవర్సీ అయింది. ఆ కాంట్రవర్సీ అయినప్పుడు దానికి సంబంధించి కోర్టు కేసు అవుతుంది, లేదంటే నాలాంటి వాళ్ళు ఎవరో వాదిస్తారు, ఇంకేదో వ్యాసం రాస్తారు. అట్లాంటి వ్యాసాలని కూడా ప్రత్యేకంగా తను తీసుకొచ్చి అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ని కూడా మనకు దాదాపుగా ఇంట్రొడ్యూస్ చేశారు. బహుశా నాకు తెలిసి ప్రతి రచనకు కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఉంటుంది, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలియకపోతే మనము రచనని ప్రాపర్గా అర్థం చేసుకోలేము కొన్నిసార్లు. అండ్ నిజానికి ఆ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో మనము వేరే వాళ్ళకి చెప్పినప్పుడు కూడా అది తప్పు ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. సో పూర్ణిమ చేసిన అంటే ఈ అనువాదం ఏదైతే ఉందో ఒక రకంగా చూసుకుంటే ఆ ట్రాన్స్లేషన్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఆ అనువాదం ఇవన్నీ కూడా చాలా అక్యురేట్గా ఏదో ఈరోజు రాత్రి కూర్చొని పొద్దున కల, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, అనువాదకులు ఉన్నారు. అండ్ నిజానికి చాలా అనువాద పుస్తకాలు ఇప్పుడు ఓల్గా గారి దగ్గర ఆవిడ చాలా అనువాదాలు చేశారు. బహుశా నాకు తెలిసినంత వరకు నేను చాలా అంటే లైక్ ఒక 12 పుస్తకాలు మాత్రమే నాకు తెలుసు. దాంట్లో నవల ఉంది, కథ ఉంది, నాన్ ఫిక్షన్ ఉంది. రీసెంట్గా కూడా పోటెత్తిన కెరటం అన్న పుస్తకం వచ్చింది. సో ఇలా అనువాదాలకు సంబంధించి చాలా వస్తున్నాయి, కానీ ఇవి ఎంతవరకు పాఠకుల్లోకి నిజంగా పూర్ణిమ ఏ ఉద్దేశంతో చేసిందో ఆ ఉద్దేశంగా నేను చదువుకుంటున్నానా, నాకు అర్థమవుతుందా, లేదంటే దీన్ని వేరే వాళ్ళకి ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు నిజంగా అదే స్థాయిలో చెప్తున్నానా? కొంతమంది బ్యాక్గ్రౌండ్ హిస్టరీని ఖచ్చితంగా అవసరం లేదని అనుకుంటారు. బ్యాక్గ్రౌండ్ హిస్టరీ వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కలుగుతాయి, కొన్నిసార్లు రచనను కూడా నెగ్లెక్ట్ చేస్తాం మనం. సో ఇది మన గురించి జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ తెలిసినంత వరకు. ఇప్పుడు మన ముఖ్యంగా అమృత ప్రీతం తను పంజాబీ సాహిత్యానికి సంబంధించి వన్ ఆఫ్ ద లెజెండ్ రైటర్స్ అండ్ ఆమె కవిత్వం బాగా చదువుకున్నాను నేను. నిజానికి ఆవిడ ఫిక్షన్ రాసిందన్న విషయం కూడా నాకు పూర్ణిమ ట్రాన్స్లేట్ చేసేదాకా నాకు తెలీదు. మీరు మాట్లాడుతున్నావు కదా నువ్వు, మరి నీకు తెలియదా అంటే నిజంగా తెలియదు. ఎందుకంటే మనం ఒకదానికి ఒక చట్టంగా బిగించుకొని అక్కడే ఉండిపోతాం. సో నా వరకు నేను కవిత్వాన్ని ఇష్టపడ్డాను. నాకు నిజంగా ఇంత గొప్ప సాహిత్యం రాసింది, అది ముఖ్యంగా దేశ విభజనకు సంబంధించి ఒక పూరో అనే ఒక అమ్మాయికి సంబంధించిన హృదయ విదారకమైన ఒక గాథని ఉంది. అది ఒక కథనా నవలనా అన్న విషయం కూడా నాకు తెలియదు. మళ్ళీ దీనికి సంబంధించి దాదాపుగా ఆవిడ సాహిత్యంలో మొత్తానికి ఒకప్పుడు రొమాంటిసిజం ఏదైతే ఉందో, భక్తి సాహిత్యం, నిజానికి ఆవిడ్ని భక్తి సాహిత్యం, పంజాబీ సాహిత్యంలో భక్తి సాహిత్యం ఎక్కువగా వస్తున్న కాలంలో అమృత ప్రీతం తను దాదాపుగా తన సాహిత్యాన్ని, అంటే ఈ దేశ విభజన కావచ్చు, లేదంటే ప్రేమకు సంబంధించి ఒక విమెన్
ఇదంతా కూడా తను తన సాహిత్యం ద్వారా తీసుకొచ్చారు. అండ్ పంజరం అనే పుస్తకం దాదాపుగా ఒక వన్ ఆఫ్ ద లెజెండ్ పుస్తకం. అండ్ రెండు చాలా మంచి పుస్తకాలు. బహుశా నేనే అని చెప్పేస్తున్నట్టున్నా. మనం ప్రతి విషయాన్ని అసలు పూర్ణిమ ఎందుకు ట్రాన్స్లేట్ చేశారు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్ణిమ గారు, నేను మొదలు పెట్టే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకొచ్చాను, మళ్ళీ మర్చిపోతారేమో అని. సో నేను నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ మీకు చెప్తాను. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అవి రాసుకుంటే మనము ఈ కార్యక్రమం అయ్యాక తీరిగ్గా దాని గురించి డిస్కషన్ పెట్టుకుందాము. ఆరామ్సే మనం డిస్కస్ చేసుకుందాం. మీకున్న డౌట్స్ కూడా మీరు పంచుకోవచ్చు. మా అవగాహన మేరకు మేము మీతో పంచుకుంటాం, మీరు కూడా మాతో పంచుకోండి. ఏమైనా కొత్త విషయాలు ఖచ్చితంగా మీ నుంచి కూడా మేము నేర్చుకుంటాము. అండ్ మేము కూడా మా నుంచి మీకు ఎంతో కొంత అందిస్తామని అనుకుంటున్నాం. నా మొదటి క్వశ్చన్, దేశ విభజన సాహిత్యంపై ఆసక్తి ఎలా కలిగింది? మంటూని, అమృత ప్రీతంని మీరు ఎలా కనుగొన్నారు? వినిపిస్తుందా? సో యా, సో నేను దీనికి ఒక చిన్న మెటఫర్ లాంటిది తీసుకొని చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో నేను కొన్ని సాహిత్య గ్రూపులు, అంటే అనువాదానికి సంబంధించిన గ్రూపుల్లో ఉన్నా అనమాట. సో అక్కడ మొన్న ఒక ఆసక్తికరమైన చర్చ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు వెస్ట్లో, యుఎస్, యూకేలో ఇచ్చే ప్రతిష్టాత్మక అనువాద పుస్తకాలకి ఇచ్చే ప్రైజులకి అనువాదకులకి రచయితలకి ఇద్దరికి సమానంగా ప్రైజ్ మనీ ఇస్తున్నారు. అది ఎట్లా ఇస్తారు? రచయిత అన్నవాడు కదా ముఖ్యము. ఆ రచయిత లేకపోతే అనువాదం ఏం చేస్తారు? అండ్ రచయిత అయితే ఒక శూన్యంలోంచి ఒక రచనని సృష్టిస్తాడు. అదే ఈ అనువాదకులు అయితే జస్ట్ చూసి అది ఇంకొక లాంగ్వేజ్లోకి తీసుకొస్తారంటే అందులో గొప్ప విషయం ఏముంది? వాళ్ళకు కూడా అంత సమానమైన మనీ ఇవ్వకూడదు, ప్రైజ్ మనీ ఇవ్వకూడదు అని అట్లా అని చాలా డిస్కషన్ వచ్చింది అనమాట. సో నాకు అది చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీలో నా చిన్నప్పుడు ఈనాడు ఆదివారం పుస్తకంలో లేకపోతే న్యూస్ పేపర్లో చిన్నపిల్లల సెక్షన్లో ఒక బొమ్మ ఇచ్చేవాళ్ళు, ఒక చిన్న బొమ్మ. ఇంకొకటేమో చుక్కలు ఇచ్చేవాళ్ళు, చుక్కల పక్కన నెంబర్లు ఇచ్చేవాళ్ళు. ఆ నెంబర్లు కలుపుకుంటూ మనం వరుస పెట్టి కలుపుకుంటూ వెళ్ళిపోతే ఈ చిన్న బొమ్మ ఏదో వచ్చిందో అదే ఆకారం వస్తుంది. తర్వాత అందులో రంగులు నింపుకోవచ్చు. చాలామంది అనువాదం అంటే ఇలా ఈ చుక్కలు కలుపుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఉన్న రంగుల్లో అక్కడ అద్దడము అని అనుకుంటారు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే మనం చేసే రచనలు కూడా, ఎందుకంటే నేను ఒక కథ రచయితను కూడా కాబట్టి, సో మనం చేసే కథలు కూడా ఆల్రెడీ మన జీవితం ఎక్కడెక్కడో చుక్కలు పెట్టుంటుంది. సో వాటిని మనం మెల్లిగా అక్కడక్కడ కలుపుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. సో అలా మనం చేసే అనువాదాలు కానీ, మనం చేసే చదివే పుస్తకాలు కానీ, మనం రాసే రచనలు కానీ ఎక్కడో మన జీవితంతో చాలా ముడిపడి ఉంటాయి. కానీ మనం అది ఎప్పుడో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కానీ మనకి ఓహో ఇందుకా నేను ఇది చేస్తున్నాను అన్నది తెలియదు. ఇప్పుడు నేను మామూలుగా పార్టీషన్, ఫస్ట్ నేను హాలోకాస్ట్, రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు నాజీ ప్రభుత్వం చేసిన అవన్నీ చదువుకుంటూ వచ్చాను. అక్కడి నుంచి మెల్లిగా పార్టీషన్ వైపుకి మళ్ళాను. అక్కడ నాకు మంటో, అమృత ప్రీతంలు తారసపడ్డారు. బట్ వాళ్ళని నేను శ్రద్ధగా క్షుణ్ణంగా అనువాదం చేశాను. అండ్ నేను తొలి కథ నేను చేసింది కూడా గుల్జార్ గారిది ఒక కథ చేశాను. దాని పేరు కాఫ్. నేను తెలుగులో భయం అని చేశాను. అది కూడా ఈ ఇద్దరి రెండు వర్గాల మధ్య కానీ, రెండు మతాల మధ్య కానీ, రెండు కమ్యూనిటీస్ మధ్య కానీ ఉండే టెన్షన్, వాటి వల్ల ఒకరినొకరు చూసి భయపడడం, ఒకరినొకరు చంపుకునే అంత దూరం వెళ్ళడం, ఈ కథలే చేస్తూ వచ్చా అనమాట. ఇది ఎందుకు అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ నేను సెంటెన్స్ విజయనగర్ కాలనీలోనే చదువుకున్నాను. అక్కడ నేను చదువుకునే టైంలో 2వ క్లాస్లో ఉండగా మేము హుమాయూన్ నగర్ సరోజినీదేవి ఐ హాస్పిటల్ ఎదురుగా ఉండేవాళ్ళం. అక్కడ చాలా గలాటాలు, గందరగోళాలు, ఎట్లా అంటే మా ఎదురు వీధిలోకి వచ్చి, గల్లీలోకి వచ్చి జనాల్ని చంపేసినంత దూరం వెళ్ళింది మాట. మేము ఆ రాత్రి హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయాము. ఒక 3 నెలల వరకు మళ్ళీ ఇంటికి రాలేదు. అసలు వస్తామో లేదో అనుకున్నాము. సో అప్పటి నుంచి నాకు ఈ ప్రశ్న ఉండిపోయింది. ఒక మనిషిని చూసి ఒక మనిషి ఎందుకు భయపడతాడు? అండ్ అంటే నా ఆత్మరక్షణ కోసం నేను అవతల మనిషిని చంపాలి, చంపకపోతే నాకు డేంజర్.
అన్నంత దూరం ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఎలా ఉంటాయి, అండ్ ఇంత భయం ఇంత ఇంత బెదురు ఉన్న వాళ్ళు మళ్ళీ విరుగు పొరుగుగా ఎలా ఉండగలుగుతారు, ఏ పరిస్థితుల్లో ఆ ఉద్రేకం వాళ్ళది బయటపడుతుంది, ఎలాంటి అభద్రతలు వాళ్ళలో ఏళ్ళకేళ్లకు పేరుకుపోయి ఉంటే అది ఏ సిచ్యువేషన్లో బయటపడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నాకు ఉన్నాయి. వాటి కోసమే నేను పార్టీషన్ లిటరేచర్ అనువాదాల కోసం చదవలేదు, మామూలుగా చదువుకుంటూ వచ్చాను ఒక క్యూరియాసిటీతో. తర్వాత నాకు డాక్టర్ రక్షింద జలీల్ అని ఆవిడ చాలా మంచి ట్రాన్స్లేటరు, ఉర్దూ నుంచి ఇంగ్లీష్కి చాలా విస్తృతంగా వర్క్ చేస్తున్న స్కాలర్ ఇప్పుడు ప్రస్తుత టైంలో. ఆవిడ నుంచి నాకు ప్రేరణ పొందింది. అంటే మనము సమాజానికి సంబంధించిన కొన్ని కాన్వర్జేషన్స్ కానీ లేకపోతే కొన్ని అర్థం కాని కొన్ని విషయాలని కానీ అనువాదాలు ఒకప్పుడు వాళ్ళు రాసేసిన వాటిని అనువాదం చేస్తూ దానికి ఒక ముందు మాట రాస్తూ పాఠకుల్ని ఒక దిశగా ఆలోచింపజేయచ్చు అన్నది ఆవిడ దగ్గర నుంచి తెలిసిందన్నమాట. సో అలా నేను మంటో అమృతభరితం చేశాను. సిహాసియా పంజరం ఈ రెండు పుస్తకాలు కూడా దేశ విభజనకు సంబంధించిన అనువాదాలు, రెండు కూడా ఒకే టాపిక్, కాకపోతే రచయితలే వేరు వేరు జెండర్లు కావచ్చు. అయితే వీటి మధ్య సారూప్యత లేదంటే ఆ భేదాలు మీరు కనుక్కున్న విషయాలు అసలుకి మీ దృష్టికి వచ్చినటువంటి విషయాలు? సారీ ఫర్ దాట్. సో సిహాసియా పుస్తకం వచ్చినప్పుడు నేను ఒక గంట టాక్ చేసి యూట్యూబ్లో అది పెట్టాము. కొంత భాగాన్ని లేదంటే రచయిత రాసినటువంటి పంజరం స్త్రీలో పంజరం పుస్తకంలో స్త్రీ అస్తిత్వానికి సంబంధించి ఒక చిన్న కొంత భాగం ఏదైతే ఉందో దాన్ని నేను చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. అది 1948 మార్చి నెల దరిదాపుల్లో అటు ఇటు రెండు వైపులా లేపుకెళ్ళబడిన ఆడపిల్లలని వెతికి పట్టుకొని రజాకార్ల సహాయంతో ఎగుమతి దిగుమతి చేయించే పవిత్రమైన పని మొదలైంది. కోట్లాది మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, మగపిల్లలు, ఆడపిల్లలు ఈ మంచి పనిలో పాల్పంచే సంతోషం కలిగింది. మరి మనుషులు చేసిన పాపాన్ని కడిగేయడానికి శ్రమిస్తుంటే మరి ఎందుకని పోయిన శీలాలు మరీ పాడైపోకుండా, పోయిన మానం మళ్ళీ కొల్లగొట్టబడకుండా కాపాడాలని, ఎందుకని వాళ్ళ బట్టలపై పడిన ఆ మరకలు ఆ మకిలి అలాగే ఉండిపోకూడదని, ఎందుకు వాళ్ళు నెత్తుటితో తడిసిన నీళ్ళని త్వరగా నాకి తుడుచుకొని కుటుంబాలతో తమ వాళ్లతో దస్తర్ఖాన్ మీద కూర్చొని కలిసి భోంచేయాలని, ఎందుకని మానవత్వం అనే సూదీదారం తీసుకొని ఆ రెండో కన్ను రెప్పవాల్చినంత సేపట్లో ఈ చెరిగిన శీలాలకు అతుకులు వేసి బాగు చేయాలని. నాకు ఇవేవి అర్థం కావట్లేదు. ఇది కథ ఖుదాకి కసం అనే మంటో కథ నుంచి కొంటున్నారు. పంజరం నవల కూడా ఇలాంటి ఓ పవిత్రమైన పనితోనే ముగుస్తుంది. అంటే పంజరం అనే ఈ పుస్తకం ఏదైతే ఉందో బహుశా మీకు అర్థమై ఉండొచ్చు, బహుశా ఈ పంజరం అనగానే స్త్రీని మనం వంటింటి కుందేలుగా చేసి కేవలం ఒక పంజరంలో బంధిస్తూ ఉంటామని. కానీ ఈ కథ అయితే పూర్తిగా భిన్నం. మనము అంటే టైటిల్ని చూసి కొన్నిసార్లు పూర్తిగా ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం. ఓకే, పంజరం అంటే ఒక స్త్రీ, అంటే కవర్ పేజ్ మీద ఏదైతే ఉందో ఈ బొమ్మను చూసి ఓకే స్త్రీ ఓకే వంటింటి కుందేలు ఏదో వంట చేసి భర్తకి వండి పెడుతుంది, అది ఇది. దేశ విభజన అయితే మహా ఏముంటుంది, అక్కడ ఇంకేదో జరిగి ఉంటుంది, రక్తపాతం ఇంకే. కానీ కథ మాత్రం పూర్తిగా అంటే తల్లిదండ్రులు కూడా ఒక అమ్మాయిని, అంటే ఆమె ప్రమేయం ఎటువంటి ప్రమేయం లేదు, కుటుంబంలో ఎప్పుడో జరిగినటువంటి ఒక సంఘటనని దృష్టిలో పెట్టుకొని రెండో తరము మూడో తరం వ్యక్తి అంటే మనవడు అనుకున్నాము, ఆ మనవడు పూర్వం అనే అమ్మాయిని తను తీసుకుపోతాడు. అక్కడి నుంచి తీసుకుపోయి తను ఆమెని ముట్టుకోడు, ఆమెతో అసలుకి ఎటువంటి మనం సాధారణంగా సినిమాల్లో చూసే అశ్లీలత ఏదైతే ఉంటుందో అటువంటిది ఏది ఉండదు. కేవలం అమ్మాయిని తీసుకెళ్ళి ఫామ్ హౌస్ అంటాం కదా, ఇప్పుడులో మనం ఫామ్ హౌస్ అంటున్నాం, అప్పట్లో ఈ పార్టీషన్ కి సంబంధించి అప్పుడు చూసుకుంటే చిన్న ఇల్లు తోటల మధ్యలో ఉండేవి. సో ఆ ఇల్లు ఉంచుతాడు, ఆమె తినదు చేయదు, చాలా వీక్ అయిపోతుంది. మొత్తానికి ఒకరోజు ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతే తల్లిదండ్రులు కూడా ఆమెను యాక్సెప్ట్ చేయరు. అంటే ఆమె తిరిగి ఇంటికి వచ్చింది అని తెలిస్తే
ఇంట్లో ఉన్నటువంటి వేరే పిల్లలు ప్లస్ ఆ కుటుంబీకులు అందరినీ కూడా వాళ్ళు చంపేస్తారేమో అన్నంత భయం. అంటే సొంత కూతురు అప్పటికే ఆమె లైక్ నన్ను తీసుకెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంత ఇది చేస్తున్నా కానీ తల్లిదండ్రులు ఒప్పుకొని పరిస్థితి. ఒక తల్లి మానసిక బాధ ఏదైతే ఉంటుందో, అంటే తండ్రి అంత ఈజీగా వదులుకోగలుగుతాడా, వదులుకుంటే మరి అతని పరిస్థితి ఏంటో. ఎందుకంటే మనం ఎంతసేపు కేవలం వెళ్ళిపోమన్నాడు తండ్రి. అంటే అక్కడ తండ్రి బహుశా తండ్రి అనుకోడేమో, కానీ మనం మాత్రం అనుకుంటాం అయ్యో ఈ అమ్మాయి ఎవరితోనో లేచిపోయి మళ్ళీ తిరిగి వచ్చింది అని అనుకుంటాము. అంటే కాంటెక్స్ట్ తెలియకపోతే ఖచ్చితంగా అట్లాంటి మాటలే మనకు వస్తాయి. కానీ అమ్మాయి వెళ్తే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయకపోవడం, తల్లి యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఉండదు, ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ నువ్వు ఇక్కడ ఉంటే మళ్ళీ మమ్మల్ని, మాకు కూడా ప్రాబ్లం ఉంటుంది, ప్లీజ్ వెళ్ళిపో అని చెప్పేసి తల్లిదండ్రులు అనడంతో వేరే సోర్స్ లేక తను మళ్ళీ తిరిగి ఎవరైతే తను తీసుకెళ్ళిపోయాడో ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇట్లాంటి ఒక అసలు పుస్తకం చదువుతుంటే ఆ శవాలు కావచ్చు, ఆ రక్తపు చమురు వాసన అదంతా కూడా బహుశా నేను చదువుకున్నప్పుడు దాదాపుగా ఈ పుస్తకం ఒక వారం రోజులు, నెల రోజులు నాకు అన్నం తినడానికి కూడా అంటే ఆ ధైర్యం చాలా. మనం సాధారణంగా నాన్ వెజ్ తింటుంటాము, ఎక్కడ చూసినా కానీ మనుషుల శవాలు, ఆ రక్తపు వాసన. ఎందుకంటే ప్రస్తుతానికి కూడా మనం అనుకుంటాము దేశ విభజన అయిపోయింది, అంతా అయిపోయింది, కానీ ఇక్కడ దేశ విభజన అయిపోవచ్చు కానీ కులము, మతము, జెండర్ లాంటి విషయాలకు సంబంధించి ఎప్పుడు ఒకలాంటి గొడవ మన చుట్టూ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ భాగం చదువుతాను. ఇది ఇంతకుముందు చదివింది మంటో రాసిన ఒక కథ నుంచి కొంత భాగం అన్నమాట. ఆ భాగాన్ని చదివేయండి. పంజరం నవల కూడా ఇలాంటి ఒక పవిత్రమైన పనితోనే ముగుస్తుంది. బహుశా ఈరోజు మనం చేస్తున్న ప్రతి పని కూడా పవిత్రమైన పని అనుకుంటాను. ద్వేషించడము పవిత్రమైన పనే, ఒకరిని హింసించడము పవిత్రమైన పనే, ఒకరిని దోచుకోవడం కూడా పవిత్రమైన పని. అంటే చుట్టూ ఉన్న సమాజం కూడా అలా తయారైపోయింది, అండ్ మనం కూడా దానికి ట్యూన్ అవుతున్నాం తెలియకుండానే. ఇట్లాంటివన్నిట్లో ఈ పవిత్రమైన పనిలో మనం భాగం అవుతున్నాము. విభజన సమయంలో వలసపోవడానికి కాఫీలాలో ప్రయాణిస్తుండగా అపహరణకు గురైన లాజోను వెతికి పట్టుకొని ఆమె కుటుంబానికి అప్పగించడం చివరి సన్నివేశం. బహుశా అందుకే అమృత ప్రీతం రాసిన పంజరం విభజన సాహిత్యంలో ఒక ప్రత్యేక చోటుని సంపాదించుకుంది. దేశ విభజన గురించి వచ్చిన మొదటి నవల కూడా ఇదే. అయితే విభజన సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన ఈ నవలలో దేశ విభజన కీలక ఘట్టమేమీ కాదు. విభజన జరగకపోయినా ఈ నవలా నాయకైన పూర్వ జీవితం పెద్ద మార్పులు ఉండేవి కావు. మహా అయితే ఒక ఇద్దరు అమ్మాయిలు ప్రాణమానాలను కాపాడే అవకాశం ఆమెకు వచ్చుండేది కాదు. కాసేపే అయినా తన కుటుంబంలోని కొందరిని మళ్ళీ చూసుకునే అదృష్టం కలిగి ఉండేది కాదు. అంతే. మనుషులు చేసిన పాపాన్ని కడిగేయడానికి శ్రమిస్తుంటే అని మంటో ఆలోచనలో పడి ఆ శ్రమ వెనుక కారణాలేవో వెతుక్కోవడానికి ప్రయత్నించి నాకు ఇవేవీ అర్థం కావట్లేదు అని ఎలా వాపోయాడో దేశ విభజన నాటి భీవత్సం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏంటో అదంతా ఒక అర్థం కాని వెర్రి అని స్పందనే వినిపిస్తుంది. ఆ వెర్రి వెనుక ఆ అర్థం కాని విపరీతం వెనుక ఉన్న మూలాలను ఈ నవలలో అమృత పట్టుకుంది. దేశ విభజన వల్ల అపహరణకు, అనాదరణకు గురైన మహిళల సంఖ్య ప్రభుత్వాలు జోక్యం చేసుకునేంతగా పెరిగింది. కానీ అది అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన సమస్య కాదని ఈ నవల చెప్పే ప్రయత్నం చేస్తుంది. పోయిన శీలాలు మరీ పాడవకుండా కాపాడుకోవడం ఎందుకు? మానాలు మళ్ళీ కొల్లబడకుండా రక్షించడం దేనికని? వాళ్ళ కొంగులపై పడిన మరకలు మకిలీలానే ఉంటేనే నెత్తురోడుతున్న వేళ్లను బాగు చేసుకుని కుటుంబాలతో భోజనాలు చేయాల్సిన అవసరం ఏంటి? చిరిగిన శీలాలకు అతుకులు వేసి బాగు చేయాలన్న తాపత్రయం మానవత్వానిదా, పితృస్వామ్యానిదా? అమృత ప్రీతం రచనలను చూసుకుంటే ఒక రకంగా తను కేవలం ఒక అమ్మాయి కథ, అంటే ఒక విమెన్గా తను అమ్మాయి కథ చెప్తూ ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి మత కల్లోలం కావచ్చు, లేదంటే జెండర్ డిఫరెన్స్ కావచ్చు, ముఖ్యంగా అసలుకి ఈ రిలీజియన్ ఏదైతే ఉంటుందో, రిలీజియన్ అనేది మనుషుల్ని ఎంత వెర్రి వాళ్ళుగా తయారు చేస్తుందో అనేది ప్రతిదీ. అంటే అక్కడ ఒక పాత్ర ఉంటుంది, బిచ్చగత్తె పాత్ర. ఆ బిచ్చగత్తె పాత్రకు సంబంధించి సన్నివేశం వచ్చినప్పుడు హిందూ ముస్లిం అన్న ఇదేదైతే ఉందో వీటికి మధ్య ఉన్న తేడా, అంటే వాళ్ళకే ప్రాబ్లం ఉండదు, కానీ ఒక ముస్లిం స్త్రీ హిందూ పిల్లవాడిని పెంచుకోవడం దగ్గర సమస్య మొదలవుతుంది.
సో మాతృత్వం అనేది అక్కడ గుర్తుకు రాదంటే అందరూ అమ్మ రొమ్ము దగ్గర పాలు తాగి వచ్చిన వాళ్ళే. ఆ, చాలా అనుభవాలు ఉన్నాయి. అమ్మ లేకుంటే అసలు నిజానికి ఈరోజు మనం ఎవరు లేం. కానీ ఒక మాతృ హృదయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో అసలుకి దారుణమైన పరిస్థితుల్ని ఆవిడ అక్షీకరించారు. ఇప్పుడు నేను పూర్ణిమ గారిని రెండో ప్రశ్న అడుగుతాను. సియా హసియే పంజరం రచనలను అనువాదాలు చేసేప్పుడు మీకు కనిపించిన సారూప్యతలు ఎలాంటివి? రెండు రచనలు విభజనకు సంబంధించినవి అయినా ఈ రెండింటిలోనూ భేదాలు ఏంటి? సారీ ఫర్ దాట్ ఇన్కన్వీనియన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. సో ఇందులో ఇప్పుడు మనం విభజనని అర్థం చేసుకోవడం కూడా వేరు వేరు పొరలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి స్కూల్లో వాటిల్లో లేకపోతే పత్రికల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ దేని గురించి వస్తుంది, చాలా టాప్ లేయర్. అంటే ఎవరు విభజనకి ఒప్పుకున్నారు, రాడ్క్లిఫ్ గీత ఎవరు గీశారు, అసలు అప్పుడు ఎలాంటి రాజకీయాలు అయ్యాయి, ఎవరు సమర్థించారు, ఎవరు వ్యతిరేకించారు, ఈ క్వశ్చన్స్ మనకి ఎక్కువ వినిపిస్తుంటాయి అన్నమాట. అయితే దానికి కింద విభజన సాహిత్యంలో దానికి కింద లేయర్స్ కూడా చాలా వచ్చాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఈ రాజకీయవేత్తలు. సో వాటిని అమలు పరిచేది ఏంటి ఆ తర్వాత ఉన్న అధికారులు. సో వాళ్ళు ఎలాంటి అంతర్మదనానికి గురయ్యారు, లేకపోతే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దానివల్ల ప్రజలు ఎలా అయ్యారు అది. తర్వాత దాని కింద ఇంకో లేయర్ ఏంటంటే ఇప్పుడు ఈ నిర్ణయాలని చూస్తూ వాటిని అర్థం చేసుకుంటూ కానీ ఏమీ చేయలేకపోయిన వాళ్ళు, అంటే మీడియా వాళ్ళు, లేకపోతే అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న అధికారులు, వీళ్ళ గురించి కొన్ని కథలు నవళ్ళు వచ్చాయి. ఆ తర్వాత ఎవరైతే ఈ నిర్ణయాన్ని యాక్చువల్లీ అనుభవించారు, అంటే ఊర్లు వలస వెళ్ళిపోవాల్సి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరి కథలు. సో దానికన్నా కింద లేయర్ ఏంటంటే ఇంకా ఎప్పుడైతే ఈ మొత్తం విధ్వంసం జరిగిందో ఆ సమయంలో ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు, ఎలాంటి పరిస్థితుల్లో, అండ్ మనుషుల్లో వికృతత్వము, అమానవత్వము ఎట్లా బయటకు వచ్చాయి, ఇవన్నీ మాట. సో మంటో పట్టుకునేది ఈ అట్టడుగు లేయర్ని. ఇప్పుడు నేను చెప్పిన లేయర్స్ అన్నిట్లో అతను అన్నిటికన్నా కింద లేయర్ని, ముఖ్యంగా సియా హాషియే లాంటి రచనలో అయితే అసలు ఆ మనిషి ఎవరు, ఎలాంటి వాడు, ఎక్కడి నుంచి వచ్చిన వాడు, ఇవేమీ లేకుండా ఓన్లీ అప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, దానికి ఎలా స్పందించాడు, ఆ స్పందనలో మానవత్వం ఉందా లేదా అన్నది మాత్రమే చూపించడానికి ప్రయత్నించాడు. అంటే ఇంకా మిగతావన్నీ అంటే జాతి, కులం, మతం వీటన్నిటిని తీసేసి ఆ సిచ్యువేషన్లో అతని నిర్ణయానికి ఏది పనికొచ్చింది అన్నది మాత్రమే చూపించాడు. సో అలా ఇప్పుడు ఆ మంటో కథలు చదివినప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఎవరబ్బాయి ఇలా ఎందుకు చేస్తారు, ఎవరైనా ఇంత దూరం ఎందుకు వెళ్తారు, ఇంత కర్కసత్వంగా ఎందుకు బిహేవ్ చేస్తారు అన్నది మనకు వచ్చే ప్రశ్నలు. ఆ ప్రశ్నల్ని మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే పంజరం లాంటి పుస్తకం సహాయపడుతుంది. ఎందుకంటే మంటో కథలో అత్యాచారాలకి లేకపోతే అపహరణలకి గురైన స్త్రీలు ఉంటారు, కానీ వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళకున్న గతం ఏమిటి, వాళ్ళ ఆ పరిస్థితుల్లో ఎలా వచ్చారు, ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇవన్నీ మనకేం తెలియవు. కానీ అమృత ప్రీతం ఆ పెద్ద క్యాన్వాస్ తీసుకొని ఆ పెద్ద క్యాన్వాస్లో ముఖ్యంగా స్త్రీల వైపు నుంచి ఆవిడ మాట్లాడినప్పుడు ఆవిడ ఏం చెప్తారంటే మనకి ఈ విభజన అప్పుడు స్త్రీల మీద జరిగిన దాడులు కానీ వాళ్ళని ఒక మతం వాళ్ళు ఎత్తుకొచ్చేసి ఇంకో మతంలోకి పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ వాపస్ పంపించేయడం, ఇవన్నీ అప్పటికప్పుడు ఆ ఉద్రేకంలో మొదలైనవి కాదు. అంతకుముందు దశాబ్దాలుగా అవి జరుగుతూనే ఉంది. అట్లీస్ట్ పంజాబ్ ప్రాంతంలో అది జరుగుతూనే వచ్చింది. అట్లా పూర్వ అన్న వ్యక్తి ఈ విభజన కాకముందే అలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. ఆమె దానికి తన జీవితాన్ని పణంగా పెట్టింది. ఆ తర్వాత విభజన జరిగినప్పుడు చాలా అంటే ఇది ట్రాజిక్ కామెడీ లాంటిది అన్నమాట.
ఆమె ఒక రకంగా రిలీఫ్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే అపహరణకు గురైందో అప్పుడు తను వాపసు అపహరించిన వ్యక్తి నుంచి తప్పించుకొని వాపస్ ఇంటికి వెళ్తుంది. కానీ తన తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఆమెను స్వీకరించరు. నిన్ను ఒకరు తీసుకెళ్లారు, నువ్వు అతని దగ్గర ఒక 2 రోజులు ఉన్నావు, ఇంకా అంతే, నువ్వు మలినం అయిపోయావు, మేము నిన్ను వెనక్కి తీసుకోలేము, నిన్ను తీసుకుంటే మమ్మల్ని చంపేస్తారు. అయితే వాళ్ళు వచ్చి చంపేస్తారు, లేకపోతే నిన్ను మళ్ళీ స్వీకరించినందుకు మన వాళ్ళే చంపేస్తారు. సో అందుకని నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్తారు. కానీ ఆమె మరదలు వాళ్ళు విభజన సమయంలో అపహరణకు గురైనప్పుడు మాత్రం ప్రభుత్వాలు కూడా రంగంలోకి దిగి పోలీసులని పంపించి అప్పటికి 2 వేర్వేరు దేశాలుగా ఏర్పడినా కూడా మళ్ళీ వెనక్కి పిలిపిస్తారు అన్నమాట. సో అప్పుడు ఒక డైలాగ్ కూడా ఉంటుంది వాళ్ళ మరదలకి పూరోకి మధ్య. ఆమె అంటుంది, నా అప్పుడు సంగతి వేరే, ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు, ఇప్పుడు నువ్వు ఇలా అపవిత్రమైన మనిషివో లేకపోతే అమర్యాదకు గురైన మనిషివో కాదు, ఒక విపత్తులో చిక్కుకున్నావు, నిన్ను అందులోంచి బయటపడేయడానికి అందరూ సహాయపడతారు, నా అప్పుడు ఆ పరిస్థితులు లేవు అనేసరి. సో అది ఇంకో కోణం అన్నమాట. అంటే మనం దేశ విభజన లాంటి దాన్ని ఒక కోణంలోంచే చూస్తూ ఉంటాం కదా. సో పంజరం ఇంకొక, అంటే మంటో అప్పుడు జరిగిన దాష్టికాలను మన ముందు పెడితే అమృత ప్రీతం దాని వెనకున్న కారణాలని అండ్ మనుషులు ఎందుకు అలా బిహేవ్ చేశారు అన్న దానికి మనకి సమాధానాలు ఇస్తారు. మీరు అనువదించిన 2 పుస్తకాల్లో కూడా మీరు డీటెయిల్డ్గా వెనక మాటో లేదంటే ఒక వ్యాసము రాశారు. దాంట్లో మీ ఉద్దేశాలు లేదంటే రచనకు సంబంధించిన విషయాల్ని మీరు ప్రస్తావించారు. అయితే ఇది ఏదైతే వ్యాసం ఉందో, అంటే సాధారణంగా ఒక పుస్తకానికి మనం ముందు మాటలు లాంటివి చూస్తాం, ముందు మాటల ద్వారా రచనలోకి వెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్ కాస్త ఇదంతా ఉంటుంది. అయితే ఒక అనువాదకురాలిగా మీరు ఇది రాయడానికి గల, అంటే దీని వెనకాల ఏదైనా ప్రయోజనం ఉంటుంది అనుకున్నారా? ఏంటి అసలు ఎందుకు రాశారు అది? సో అదే ఇందాక నేను మొదటి ప్రశ్నకు జవాబు చెప్తూ అన్న మాట ఏంటంటే, ఆ చుక్కలు కలుపుతూ బొమ్మ గీయడం అనువాదం అనుకుంటాము అని అన్నాను కదా. కానీ ఆ చుక్కలు కలిపే విధానంలోనూ ఆ రంగులు నింపే విధానంలోనూ ఒక్కొక్క అనువాదకులకి ఒక్కొక్క ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఆ శైలితో పాటు వాళ్ళు ఒక బలమైన కారణం చేత, అంటే నేను మంటోని అనువాదం చేస్తా, అమృతాన్ని అనువాదం చేస్తా, ఇట్లా నా రెజ్యూమేలో ఇంత గొప్ప రైటర్ల పేర్లు ఉంటాయి అన్న ఉద్దేశంతో చేస్తే అది వేరు సంగతి. కానీ నేను కొన్ని ప్రశ్నలు వెతుక్కుంటూ ఈ అనువాదాలు మొదలెట్టాను కాబట్టి ఆ అనువాదాలు చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎలాంటి సమాధానాలు దొరికాయి, లేకపోతే మళ్ళీ ఇంకా ఎలాంటి జటిలమైన ప్రశ్నలు నేను ఎదుర్కొన్నాను. సో అవన్నీ పాఠకుల ముందు పెట్టడం కూడా నా బాధ్యత అనిపించింది. ఎందుకంటే క్లాసిక్స్కి వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు ఈ మంటో కానీ అమృత కానీ ఇవి రాసి సియాహాషియే 48లో వచ్చింది, పంజరం 50లో వచ్చింది, 1950లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం, అనువాదాలు చేసుకుంటున్నాం అంటే అవి ఒక రకంగా క్లాసిక్స్గా మిగిలిపోయినాయి. సో ఆ లాంజివిటీ, అంటే అంతకాలం మనగలగడం క్లాసిక్స్కి ఉన్న గొప్పతనం. కాకపోతే వాటికి ఉన్న ఒక వాటికి ఉండే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆ క్లాసిక్స్ని మనం మన సౌకర్యానికి కుదించేస్తాం అన్నమాట. ఆ పంజరం అంటే ఆ విభజనలో వచ్చిన సాహిత్యం అండ్ అక్కడ పూర్వ అనామంకి ఇట్లా జరుగుతుంది, లేకపోతే మంటో ఇవి రాశాడు, వాటిని ఒకటి సింప్లిఫై చేసేస్తాము. ఆ సింప్లిఫై చేసేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ పోతాము. అలా కాకుండా ఈ క్లాసిక్స్ని తీసుకుని కొత్త ప్రశ్నలు లేపగలమా? పైగా ఇప్పుడు మనమున్న పరిస్థితి, ఇప్పుడు మన చుట్టూ విభజన లాంటి పరిస్థితి లేదు, కానీ ఉందేమో మనకు తెలియదు. అంటే మనం కొంతమంది ఒక భద్రంగా ఒక దాంట్లో ఉన్నాము, కానీ ఇలాంటివి ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారేమో. వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటాం? అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఇది వ్యాసంలో కూడా రాస్తాను, పార్టీషన్ అంటే అది ఒక చారిత్రక ఘటన, ఒక సమయంలో, ఒకానొక కాలంలో, ఒకానొక ప్రాంతంలో జరిగిన విషయంగా మనం పరిగణిస్తాం. కానీ మనం
రోజు చేసేదేంటి, అవతల మనిషిని దూరం పెట్టడం ఏదో ఒక కారణం, అంటే జెండర్ పరంగా, మతం, కులం, ఇంకా ఏ వర్గం, వీటి ద్వారా మనం వాళ్ళని నీకన్నా నేను ఎక్కువ అన్నది చేస్తూనే ఉంటాం కదా. సో అలా అలా రోజువారీ జీవితంలో మనం అవతల వాళ్ళని దూరం దూరం పెడుతున్నప్పుడు, ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఓకే నువ్వే నా శత్రువు అన్నది ఖరారైపోతుంది. సో ఈ ప్రతినిత్యపు వేర్పాటు, ద ఎవ్రీడేనెస్ ఆఫ్ పార్టీషన్ అన్నిటికీ మూలం అన్నమాట. లేకపోతే అంటే ప్రభుత్వాలు వాళ్ళ ఆర్మీలను రంగంలోకి దింపి యుద్ధం చేయించడం అది వేరు, కానీ సాటి మనిషిని, అంటే ఎప్పుడూ తెలిసిన మనిషిని చంపేంత దూరం ఎప్పుడు వెళ్తామంటే ఆ విషబీజం ఎక్కడో మన మెదడులో ఉంటుంది అన్నమాట. సో ఆ మెదడులో ఎట్లా నాటబడతాయి అవి, అండ్ దాన్ని మనం రోజు ఎట్లా పెంచుకుంటూ పోషించుకుంటూ వస్తాము అన్నది ఈ వ్యాసాల ద్వారా, ఈ ప్రశ్నలు లేపి నేను అంటే పాఠకులు ఆలోచిస్తారు అన్న ఆశతో రాశాను. అండ్ నాకు సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏంటంటే పాఠకులు అలా స్పందించారు కూడా. అంటే 20-25 లోపు ఉన్న విద్యార్థులు కూడా ఇవి చదివి ఓకే మేము ఇలా అర్థం చేసుకుంటున్నాము అని వాళ్ళకు వచ్చిన కొత్త ప్రశ్నలు అవన్నీ పంచుకున్నారు. మంటో చూసుకుంటే మంటో పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించిన సాహిత్యం, అమృత ప్రీతం చూసుకుంటే పంజాబ్కి సంబంధించి ఆ పరిసర ప్రాంతాలు, లేదంటే వాళ్ళు పుట్టి పెరిగిన, లేదంటే అక్కడ ఉండి చివరాఖరికి అమృత ప్రీతం అయితే ఢిల్లీలో చనిపోయారు. సో అంటే వాళ్ళు పుట్టిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆ సాంఘిక వాతావరణాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చారు. కానీ ఒక అనువాదకురాలిగా మీరు ముఖ్యంగా అంటే దాదాపుగా మీ లైఫ్లో అటువంటి ఒక సంఘటన మీకు జరిగి ఉన్నప్పటికీ కానీ 1940, 1990s రెండింటికి చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో బహుశా మీరు ఖచ్చితంగా రెండింటిలో ఏదైనా సాంఘిక వాతావరణం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా గమనించి ఉండుంటారని అనుకుంటున్నాను. జస్ట్ క్యూరియాసిటీ అనమాట. అసలు మీకు ఆ సాంఘిక వాతావరణం ఎలా ఉండింది, లేదంటే నాతో పంచుకోవాలనుకున్నటువంటి విషయం ఏమైనా చెప్పండి. అది ఒక విచిత్రం ఏంటంటే ఈ రెండు పుస్తకాల్లో విచిత్రం అంటే మంటో ఇక్కడ జరుగుతున్న ముస్లింలపై దాడులు, లేకపోతే ఇక్కడ వాళ్ళపై చూపిస్తున్న వివక్ష, వాటన్నిటికీ చలించి ఎంతమంది ఇంకా ఇక్కడ అంటే అతను బాంబే సినిమా రంగంలో పనిచేశాడు. సో అశోక్ కుమార్ లాంటి పెద్దలు కూడా నీకేం కాదు బాబు నువ్వు ఇక్కడ ఉండు మేమంతా చూసుకుంటాము అని ధైర్యం ఇచ్చినా లేదు నేను ఇక్కడ ఉండనని చంపేస్తారు అని పాకిస్తాన్కి వలస వెళ్ళిపోయాడు. అమృత ప్రీతం ఏమో లాహోర్లో ఉండేవాళ్ళు. ఆవిడ అక్కడ పరిస్థితులు బాగాలేక అందరూ అంటే హిందువులు ఉన్న వాళ్ళందరూ ఇటువైపు వెళ్ళిపోవడం, ఈ సరిహద్దుకి ఇటువైపు వెళ్ళిపోవడమే మంచిది అని చెప్తే ఆవిడ ఢిల్లీకి ముందు ఉత్తరాఖండ్ ఆ ప్లేస్కి పారిపోయి వచ్చి తర్వాత ఢిల్లీలో స్థిరపడ్డారు. అండ్ ఢిల్లీకి ఆవిడ సురక్షితం అయ్యాక ఈ అక్కడి నుంచి వలస వస్తున్న వాళ్ళకి రెఫ్యూజీ క్యాంపులు పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అది ఇచ్చే దగ్గర ఒక అమ్మాయి చెప్పిన కథని ఆవిడ ప్రేరణగా తీసుకొని పంజరం అన్న నవల రాశారు. మండో ఏమో అటు సైడ్ వెళ్ళి జరుగుతున్న అన్యాయాల్ని, భయంకరమైన అకృత్యాల్ని, అతను ఒక రకంగా పాకిస్తాను ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఉష్కాకే అయిపోతాయి పాకిస్తాన్లో, అక్కడ కొత్త లోకం వస్తుంది, అక్కడ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు అన్న ఆశ చూపించి పాకిస్తాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి అతను అక్కడికి వెళ్ళాక ఆ ఆశలన్నీ ఆరిపోయి తర్వాత కటిక పేదరికము, ఆకలి, వీటన్నిటి మధ్య మానసిక సమతుల్యం కూడా కోల్పోయినంత వరకు వచ్చి ఆల్కహాల్ అడిక్షన్ వరకు వెళ్ళాడనమాట. సో ఈ రెండిట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పటి పంజాబీ వాతావరణం. అప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యంగా మూడు ప్రమాణాల మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. అది జర్ జమీన్, అంటే జమీన్ అంటే నేల, సంపద లెక్కల్లో వాళ్ళకి నేల ఒకటి. తర్వాత జన్ అంటే స్త్రీ గౌరవం వాళ్ళకి అత్యధికంగా ఇంపార్టెంట్. తర్వాత
ఆస్తులు. ఈ 3 వాళ్ళు దానికి ఎక్కువ ఏమంటారు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక మనిషిని మీద తిట్టాలన్నా లేకపోతే ఒక మనిషిని అవమానించాలన్నా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అవమానిస్తే సరిపోతుంది అన్నమాట. సో అలాంటి నేపథ్యం ఉండి వచ్చారు. కాకపోతే మనం ఇంకొకటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే అటు అమృత ప్రీతము ఇటు మంటో ఇద్దరు కూడా అప్పటికి అప్పర్ క్లాస్ వాళ్ళు అంటే మంటో పేదరికం అనుభవించాడు కానీ ఆయన అప్పర్ క్లాస్కి చెందిన మనిషి. అండ్ అప్పటికి చాలా పేరు పొందిన రచయితలు కూడా వాళ్ళిద్దరికి. సో వాళ్ళిద్దరికి అది కూడా ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు పాకిస్తాన్ కూడా ఒకప్పటి పంజాబే. ఇప్పుడు మనం దాన్ని పాకిస్తాన్ అని పిలుస్తున్నాం కాబట్టి, కానీ అప్పుడు అదంతా మొత్తం పంజాబే. వీళ్ళిద్దరూ పంజాబీలే. మంటో కూడా అక్కడి నుంచి వచ్చినవాడే, అమృత్సర్ నుంచి వచ్చినవాడే. సో వాళ్ళ అప్పటి పరిస్థితికి ఇప్పటికి పరిస్థితికి పెద్దగా మారిందా అంటే మారిందని అనొచ్చు, మారలేదు అని కూడా అనొచ్చు. ఒకటేంటంటే స్త్రీలకి సాధికారత వచ్చింది, ఎంపవర్మెంట్ అయింది, చదువుతున్నారు, అవన్నీ ఒక రకంగా. కానీ ఇప్పుడు పూర్వ నవల్లో మనం అది విభజన నవల కాకుండా మామూలు సాంఘిక నవలుగా చూస్తే అందులో ఆ అమ్మాయి కష్టాలు, ఇష్టం లేని పెళ్ళికి వెళ్ళి అక్కడ తన ఐడెంటిటీ మొత్తం ఆమె అరెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంక్లూడింగ్ పూర్వ అన్న పేరు కూడా తీసేసి ఆమెకు హమీదా అన్న పేరు వస్తుంది. సో ఇప్పటికీ మన వివాహ వ్యవస్థలో ఆడవాళ్ళది అంతే పరిస్థితి కదా. సో అలాంటివి చూసుకుంటాం. ఇద్దరు అంటే మీరు అనువాదం చేసిన ఇద్దరు రచయితలు కూడా మనం అంటే మనిషిగా గుర్తించే ముందు ఖచ్చితంగా ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా మనిషి అనే కంటే కూడా జెండర్ పరంగా వేరు చేసి మాట్లాడుతూ ఉన్నాము. అయితే వీరు ఈ ఇద్దరు రచయితల రచనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీకు సిమిలారిటీస్ ఖచ్చితంగా ఉండుంటాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిజానికి పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వీటికి సంబంధించి ఇంకా బ్రాడ్ అండ్ హిస్టారికల్ ఇదంతా కూడా ఒక తవ్వకం అనేది బాగా ఇంకా జరిగేదేమో. అయితే ఈ ఛాలెంజెస్ ట్రాన్స్లేటర్గా బహుశా మీరు అమృత ప్రీతం మీకు బాగా ఈజీ అయి ఉండొచ్చు నేను అనుకునేది. అంటే స్త్రీ కాబట్టి, పురుషుడు రాసిన సాహిత్యం కాబట్టి బహుశా అది మీకు కొంచెం డిఫికల్ట్ అయి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. సో మీరు గమనించిన సిమిలారిటీస్ లేదంటే ఛాలెంజెస్, మీకు ఎదుర్కొన్న ఛాలెంజెస్? ఇది కూడా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే నేను మంటోని మొదట చేసినప్పుడు అప్పుడు నాకు అనువాదంలో కూడా పెద్ద ప్రవేశం లేదు, అప్పుడప్పుడే మొదలుపెట్టాను. సో చాలా టెన్షన్ పడేదాన్ని, అసలు ఈ మనిషి ఏంటి ఇంత అంటే. మంటో చాలా రెబల్ మాట, ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు, తను అనుకున్న దానికోసం నిలబడతాడు, తనకు ఒక కథ కావాలనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, మనుషుల్ని మాట్లాడిస్తాడు, వాళ్ళ బాధల్ని తెలుసుకుంటాడు, దాన్ని తీసుకొచ్చి కథల్లో రాస్తాడు. అండ్ ఆ మనుషులు కూడా మామూలు మన పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ అలా కూడా కాదు. ఎవరైతే సమాజం వెలివేస్తుందో, ఎవరినైతే సమాజం నీచంగా చూస్తుందో అలాంటి వాళ్ళని కూడా పట్టుకుని వాళ్ళ వైపు కథల్ని తీసుకొచ్చి చెప్తాడనమాట. సో ఇట్లాంటి మనిషి కథల్ని నేను చేయొచ్చా అసలు? అంటే భాషా పరంగానే మనం ఎప్పుడు అనువాదకుల్ని తూకం వేస్తాం అన్నమాట. నీకు ఉర్దూ బాగా వచ్చా, అయితే నువ్వు చేసేయచ్చు, నువ్వు ఇంగ్లీష్ బాగా చదువుతావా, అయితే నువ్వు ఇంగ్లీష్లోకి చేసేయచ్చు అని. అలా కాకుండా మనం ఆ రచయితని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా. అండ్ నా కథల్లో కొన్ని తిట్లు అవన్నీ కూడా ఉంటాయి, కొంచెం భాష కూడా చాలా పెడెస్ట్రియన్గా అక్కడక్కడ ఉంటుంది అన్నమాట. సో నాకు అట్లాంటివి వింటేనే మహా ఇబ్బంది. నేను మరి వాటికి న్యాయం చేస్తూ కరెక్ట్గా అనువాదం చేయగలనా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేధించేవి. కానీ అమృత ప్రీతం పింజర్ కూడా నాకు ఫస్ట్ నేను అది చేయాలనుకుంటున్నప్పుడు, ఫస్ట్ చదివినప్పుడు అబ్బాయి ఈవిడ ఎంత తేలికైన భాష, సింపుల్గా రాసేస్తుంది మాటలు, మంటోలాగా అట్లా గీ మన్ను అనదు, ఎంత ఆరాంగా సైలెంట్గా చెప్తుంది అనుకున్నాను. కానీ నాకు చేశాక అర్థమైంది ఏంటంటే మంటోనే నయం. ఎందుకంటే మంటో ఫుల్ థ్రోటెడ్ వాయిస్, ఇప్పుడు నాకు దగ్గు వాళ్ళు రావట్లేదు కానీ అది అంటే ఆల్మోస్ట్ నాభి నుంచి ఆయనకు ఆవేశం వస్తుంటుంది, అది బయటకి ఇట్లా కక్కేస్తూ ఉంటాడు. సో అది చాలా ఈజీ. ఈ అమృత ప్రీతం ఏమో ఆవిడ చాలా ఏమంటారు
ఆ మనసుని ఇట్లా పిండేసే విషయాల్ని కూడా చాలా తేలిక పదాల్లో చెప్పేస్తుంది అన్నమాట. సో అది చదువుతూ ఉంటే మనకి తాకుతుంది. మరి ఇప్పుడు నేను తెలుగులో చేశాక తెలుగు పాఠకులకు కూడా అలా తాకాలి. మరి నేను అట్లా చేయగలుగుతున్నానా? ఆ సటిల్ ఎట్లా అంటే ఇప్పటి కాలం వాళ్ళకి నాకు తెలియదు. మా అత్తలు మా అమ్మమ్మలు ఆ కాలంలో అయితే వాళ్ళు ఏడ్చేటప్పుడు కొంచెం ఏడుపు రాగానే నోట్లో కొంగు కుక్కేసుకొని ఆ తర్వాత ఏడుస్తాడు మరి. అదొక మఫిల్డ్ వాయిస్ లాగా వస్తుంది. అంటే ఏడుస్తున్నారని తెలుసు కానీ క్లియర్గా అర్థం కాదు. సో ఈ పంజరంలో అమృత ప్రీతం తీసుకొచ్చిన నెరేటర్ వాయిస్ అలా ఉంటుంది అన్నమాట. సో అది చేయడం నాకు చాలా కష్టం అనిపించింది. ఇంకోటి ఈ జెండర్ పరంగా కూడా నేను ఫస్ట్ మంటో మగవాడు కాబట్టి ఇలా వీధుల్లోకి వెళ్ళగలిగాడు, పోట్లాడగలిగాడు. ఇవన్నీ నేను ఒక ఆడ మనిషిగా నేను చేస్తున్నప్పుడు నేను ఆ వాయిస్ని కానీ ఆ టోన్ని కానీ తగ్గించేస్తున్నానేమో నాకున్న నేపథ్యం వల్ల అనుకుని భయపడ్డాను. కానీ అమృత ప్రీతంని చేసినప్పుడు ఆమె మహిళే నేను మహిళే. అంటే ఇన్నాళ్ళ అంతరం ఉండొచ్చు, అంటే కొంచెం చదువు ఎక్కువ లేకపోతే ఇట్లాంటివి అవి ఉండొచ్చు అంటే పూర్వతో కంపేర్ చేసుకుంటే. కానీ కొన్ని విషయాలు అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు అన్నది తెలిసినప్పుడు మాత్రం అండ్ ఆమె ముఖ్యంగా తన శరీరం గురించి అంటే అమృత ప్రీతంని ఎక్కువ ఆమె చాలా బోల్డ్ రైటర్ అంటారు. అండ్ బోల్డ్ రైటర్ అన్నప్పుడల్లా ఆమె వ్యక్తిగత జీవితం, ఎవరితో స్నేహాలు చేశారు, ఎవరిని ప్రేమించారు ఆ టాపిక్ వెళ్ళిపోతారు. కానీ నన్ను అడిగితే అమృత ప్రీతం బోల్డ్ రైటర్. ఎందుకంటే ఆవిడ స్త్రీ దేహాన్ని ఒక కొత్త విధంగా పరిచయం చేశారు. అదే అంతకుముందు ఎవరు అంటే ఓ మాతృత్వాన్ని పిల్లల్ని కనడాన్ని ఒక గ్లోరిఫై చేసి ఒక ఎత్తు మీద పెట్టిన మన సమాజంలో ఆవిడ వచ్చి ఇది కడుపులో కడుగుతున్న బిడ్డ పురుగులాగా ఉంది నాకు, లేకపోతే నా ఒంటి మీద నుంచి పాకుతున్నట్టు అనిపిస్తోంది అలా అంటే మొత్తం ఆ హోల్ మదర్హుడ్ని ఆవిడ చాలా డీగ్లామరైజ్ చేశారన్నమాట. సో అట్లాంటివి చదివినప్పుడు యాక్చువల్లీ అమృత ప్రీతంని చేయడమే కష్టం అనిపించింది. ఎందుకంటే అవతల రచయితతో మనకి ఎక్కువ అంటే ఇంటర్సెక్షన్ లేకపోయినా, అంటే వాళ్ళ అనుభవాలు మన అనుభవాలు ఇంటర్సెక్షన్ లేకపోయినా ఒక రకమైన ఛాలెంజ్. ఇప్పుడు అమృత ప్రీతం లాగా ఆవిడ చెప్పేది మనం అనుకునేది ఒకటి లాగానే అనిపించినప్పుడు కూడా అది ఇంకొక బాధ. దరిద్రం ఏంటంటే ఒక రచయిత రాసిన రచన కంటే కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే బహుశా అది మనం తగ్గించి వాళ్ళ రచనల మీద కాన్సన్ట్రేట్ చేస్తే నిజంగా చాలా నేర్చుకుంటామో అండ్ చాలా తెలుసుకుంటామేమో. ఎప్పుడు ఏ రచయిత అయినా కావచ్చు, ఎంతసేపు వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి మాట్లాడడానికే ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. సో ఇది పక్కన పెడితే నాకు ఒక డౌట్ ఏంటంటే, తెలుగులో ముఖ్యంగా అనువాద భాష ఏదైతే ఉంటుందో, అంటే అనువాదకు సంబంధించి మూల భాష దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు, నేరుగా చేశారా, లేదంటే భాష నేర్చుకొని దాన్ని ఆ భాషలో అర్థం చేసుకొని ఈ భాషకు తీసుకొచ్చారా, ఇలా చాలా రకాల చర్చలు జరుగుతుంటాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు? అదే మనము భాషని అంటే భాష ఇంపార్టెంటే. రచయితలుగా అనువాదకులుగా మనకున్న ఏకైక పనిముట్టు భాష. సో దాన్ని మనం షార్పెన్ చేసుకోవాలి, పదునెక్కించుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది మనకు తెలియాలి. అది నిజమే. కానీ ఒక్కొక్కసారి భాష చుట్టూ డిస్కషన్స్ ఎంత ఎక్కువగా అవుతాయంటే భాష ఒక్కటి వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు అని అనుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ దోసెట్లో నీళ్లు పట్టుకోవాలి, ఇందులో ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు నేను పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా అని పట్టుకుంటే నీళ్ళని కారిపోతాయి, ఇలా అని మరీ టైట్గా పట్టుకున్నా నీళ్ళని కారిపోతాయి. సో నీళ్ళు ఇందులో వదగాలి అంటే నేను దానికి ఒక ఆకారం ఇవ్వాలి. ఆ ఆకారంలో ఎన్ని నీళ్లు పట్టగలుగుతాండి, నా దోసటింతే ఉంది కాబట్టి ఇన్నే నీళ్లు పడతాయి. సో భాష కూడా అట్లాంటిది అన్నమాట. మనం దాన్ని నిర్లక్ష్యం చేయలేము, అలా అని అతిశ్రద్ధ చూపలేము. ఆ రచనకి అక్కడ ఎంత పనికి వస్తుంది అన్నది చూసుకొని అంత వాడుకుంటే చాలు. ఇంకొకటి నేరుగా చేశారు,
అన్న అన్న దానికి కూడా మన దగ్గర కొంచెం గ్లామర్ ఎక్కువ ఉంది. కానీ నేరుగా చేసిన ఇంకో మధ్యలో ఇంకొక అనువాదం నుంచి చేసిన ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ మూల రచయిత ఉద్దేశం ఏంటి, ఆయన ఆవిడ ఏ కారణాల చేత ఏ ప్రశ్నలను వెతుక్కుంటూ ఈ రచన చేసి ఉండొచ్చు. వాళ్ళ ఉద్దేశం కాకుండా వాళ్ళు రాసే క్రమంలో ఇంకా వేరు వేరు విషయాలు ఈ నవల కానీ ఈ కథలు కానీ ఏం బయటకు చెప్తున్నాయి. సో ఇవన్నీ అర్థం చేసుకొని వాటిని మనం అనువాదంలో పట్టుకురాగలగాలి. అంతేగాని భాష ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఇంతకుముందు మీరు అడిగిన జెండర్ రిలేటెడ్ ప్రశ్నలు కానీ వేరే ప్రశ్నలు కానీ ఆ కాన్వర్జేషన్స్ మిస్ అయిపోతాం. ఈ 2 పుస్తకాలు కూడా దాదాపుగా చదివినప్పుడు ఒకలాంటి జెట్ లాగ్ లాంటి పదం వాడుతున్నాను నేను. అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒకలాంటి సిచ్యువేషన్ గురవుతాం. అంటే కలవరానికి గురి అవ్వడము, లేదంటే పూర్తిగా ఈ కాలమానాలు ఏవైతే ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉండి దాదాపుగా అదేదో మన మీద జరిగినట్టు, మన చుట్టాలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఇమాజినేషన్, ఇల్యూషన్ అంటాం కదా, అదంతా జరుగుతుంటుంది. సరే, చదివిన పాఠకుడికే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక ట్రాన్స్లేటర్గా మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు భాష పక్కన పెడదాము, రైటర్ల జెండర్, వాళ్ళు ఉన్న ప్రదేశం ఇదంతా పక్కన పెడితే ట్రాన్స్లేటర్గా మీ పరిస్థితి ఆ టైంలో అనువాదం చేస్తున్నప్పుడు మీరు అనుభవించిన ఆ క్షోభ కావచ్చు, లేదంటే మీ అనుభవాల గురించి చెప్పండి. అంటే పార్టీషన్ లిటరేచర్ని ట్రామా లిటరేచర్ కింద పెట్టచ్చు. అంటే విపరీతమైన పరిస్థితుల్లో మనుషులు ఎంత కష్టానికి ఎంత క్షోభకి గురవుతారు, అండ్ ఆ క్రమంలో వచ్చిన రచనలు కదా, అండ్ వీటిలో ఫోకస్ అదే. సో అనువాదం చేసేటప్పుడు ఇప్పుడు అంటే ట్రామా లిటరేచర్లో ఇంకా ఉదాహరణలు ఏముంటాయంటే, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ రీజియన్లో ఉంటారు, అంటే అక్కడ ఎప్పుడు యుద్ధాలు లేకపోతే ఆర్మీ వాళ్ళ అది ఉండి వాళ్ళు మామూలు మనలాంటి జీవితం గడపలేని వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలకి గురయ్యి ఆ తర్వాత జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలని ప్రయత్నించారు. సో ఇవన్నీ ట్రామా లిటరేచర్ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సో ఇవి అనువాదం చేసేటప్పుడు 2 రకాలు. ఒకటి ఏంటంటే, మనము అనువాదం ఎంతసేపు చూస్తే అదొక సెకండ్ గ్రేడ్ పని, దానికన్నా నీ సొంత రచనలు చేసుకోవచ్చు కదా, అలా ఆ ఉద్దేశంతో చూస్తాము. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఆ ఫలానా గొప్ప రచయిత నువ్వు అనువాదం చేయి, నీకు కూడా కొంచెం పేరు వచ్చేస్తుంది టైపు, అది ఇంకో పద్ధతి. కానీ ఈ 2 కాకుండా మనం అనువాదకుల గురించి ఆలోచించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఒకటేంటంటే, అనువాదం అట్లీస్ట్ ఒక పుస్తక రూపం అంత అనువాదం చేయాలంటే అది చాలా శ్రమ, మానసిక శ్రమ, మేధో శ్రమ 2 చాలా పడతాయి. అది తేలిగ్గా అయిపోయే వ్యవహారం కాదు. దానికి తోడు మనం ప్రస్తుతం ఏ భాషలో అయినా ఇంగ్లీష్తో సహా అనువాదం చేసిన పనికి తగ్గ రెన్యూమరేషన్ ఇవ్వలేకపోతున్నాము, మనీ ఇవ్వలేకపోతున్నాం. సో అదొకటి. దానికి తోడు ఇలాంటి ట్రామా హెవీ లిటరేచర్ని చేసినప్పుడు వాళ్ళ మానసిక ఆరోగ్యం కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు మొత్తం దాన్నంతా, అంటే అనువాదం గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది ద డీపెస్ట్ రీడింగ్ పాసిబుల్. ఒక రచనని ఎంత లోతుగా చదవగలము అన్నది అనువాదంలో మాత్రమే సాధ్యమవుతుంది అన్నమాట. అంత లోతుగా వెళ్ళి అంత లోతుగా చదివినప్పుడు అక్కడ జరుగుతున్నది ఏదో మనల్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో దానికోసమని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అంటే అనువాదకులుగా దాన్ని, అంటే సైకాలజీ భాషలో సెకండరీ ట్రామా అంటారు. ఒకరికి ట్రామా జరిగింది, అది వింటున్నావు, లేకపోతే దాన్ని నువ్వు పదే దాని గురించి ఆలోచిస్తున్నావు, దానివల్ల నీకు సెకండరీ ట్రామా వస్తుంది మేడం. సో దీనికోసం కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, అనువాదం రోజు ఇంత సమయం మాత్రమే చేస్తాను, ఈ సమయంలో మాత్రమే చేస్తాను. ఆ అనువాదం అంటే ఇవాళ చాలా హెవీ చాప్టర్ లేకపోతే చాలా పెద్ద కథలో అంటే చాలా డిఫికల్ట్ ఎమోషన్స్ ఉన్న భాగం చేశాను అంటే, ఆ తర్వాత వీలైనంతగా రిలాక్స్ అవ్వడానికి, ఏదైనా ఆహ్లాదమైంది కామెడీ షో లాంటివి చూడడానికి ఆ జాగ్రత్తలు తీసుకుంటాను. మరి అంటే మన జీవితం కూడా ఏమీ అంత దయాహృదయం కలది కాదు కదా, అది కూడా సతాయిస్తుంటుంది కదా. సో అది సతాయించేటప్పుడు
వీటిని కొంచెం పక్కకు పెట్టుకొని దాన్ని సంభాలించుకొని మళ్ళీ ఈ రచనకి రావడం, ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ లిటరేచర్ కూడా మీద కూడా పనిచేయచ్చు. పంజరం పుస్తకంలో చూసుకుంటే ముఖ్య పాత్ర మనకు చూసుకుంటే పూరో. ఈ పూరో అనే అమ్మాయి కథ అంటే కిడ్నాప్ అయిన ఒక అమ్మాయి కథ జస్ట్ ఓవర్ సింప్లిఫై చేయడం అని చెప్పేసి అంటూ ఉంటారు, చెప్పేస్తారు, ఈజీగా చెప్పేస్తారు. ఖచ్చితంగా అది ఓవర్ సింప్లిఫై చేశారు, అవసరం లేదు, జస్ట్ కిడ్నాప్, దానికి మళ్ళీ దేశ విభజన అని అంటగట్టడం ఇదంతా నాన్ సెన్స్ కదా అని జస్ట్ అలా మాటల్ని విరిచేస్తుంటారు. అండ్ అంతే మనం మంటో కథలు చూసుకుంటే ఆయన కూడా ఇదే టాపిక్కి సంబంధించి వెరీ ఫేమస్. అండ్ ఆయనకు కూడా ఇలాంటి జస్ట్ ఓవర్ సింప్లిఫికేషన్స్ చేసి మనం కొంచెం గ్లోరిఫై చేసి చెప్పేస్తాము. అంటే నిజాలు అనేవి అన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ ఓవర్ సింప్లిఫికేషన్కి సంబంధించి ఇలా ఇది చేస్తుంటారు కదా. దీనికి గల రీజన్ ఏమై ఉంటుంది? ఇది కొంతవరకు నేను ఇందాక ఒక ప్రశ్నకి టచ్ చేశాను. క్లాసిక్స్ విషయంలో ఇది జరుగుతుంది, ఏ క్లాసిక్స్కైనా ఈ బాధ తప్పదు. ఒకటేమో దాని గురించి లాంజివిటీ ఉంటుంది, దాని గురించి ఎక్కువ మంది మాట్లాడతారు, కానీ ఎక్కువ మంది మాట్లాడేటప్పుడు దాని గురించి సంభాషణలు పల్చనైపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. అందుకే సాహిత్య రంగంలో లేకపోతే కొంచెం ఎక్కువగా పనిచేసే వీళ్ళు ఈ కాన్వర్జేషన్స్ని ఒక దారిలో పెడుతూ ఉంటే మంచిది. అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఆల్రెడీ పింజర్ గురించి ఒక నరేటివ్, లేకపోతే మంటో గురించి ఒక నరేటివ్ ఉన్నప్పుడు ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడు వాటి గురించి ఓహో వీటిని ఈ కోణం నుంచే కాకుండా వేరే కోణం నుంచి కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ పుస్తకం చివరిలో రాసిన పంజరం పుస్తకం చివరిలో రాసిన వెనక మాటలో నేను నా వాదన ఏంటంటే ఇది విభజన సాహిత్యం కిందకు వస్తుంది, అందరూ ఇది విభజనకి సంబంధించిన మొదటి నవల అని కూడా అంటారు, కానీ ఇందులో విభజన అంత ప్రాముఖ్యమైనది ఏమీ కాదు అని చెప్పారు. మీరు చదివిన భాగంలో అది ఉండింది కదా. సో అలా కొత్త కొత్త కాన్వర్జేషన్స్ తీసుకురావాలి. నాకు సంతోషం ఇచ్చే విషయం ఏంటంటే ఎక్కువగా అంతగా పుస్తకాలు చదవని వాళ్ళు, అప్పుడప్పుడు సాహిత్యం చదివే వాళ్ళు కూడా ఈ పుస్తకం చదివి దానికి స్పందించారు. సో అది ఇద్దరు రచయితల కథలను కూడా సినిమాలుగా అడాప్ట్ చేశారు అండ్ చాలా సినిమాలు వచ్చాయి. నాకు తెలిసి సినిమాలు వచ్చినప్పుడు దాదాపుగా డైరెక్టర్స్ వాళ్ళకి నచ్చిన రకంగా లేదంటే దాదాపుగా కథని కూని చేసి జస్ట్ పాత్రల్ని తీసేసుకొని మూల రచన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం ఏదో చేస్తుంటారు. సో ఈ మార్పు ఏదైతే ఉందో అంటే నిజంగా ఒక రచనని సినిమాగా చేస్తున్నప్పుడు అలా చేయడము ఒక రచయితకి ఎంతవరకు అది గౌరవం, నిజానికి అలాంటివి జరుగుతున్నప్పుడు కొంతమంది రచయితలు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తుంటారు ఓకే అని చెప్పేసి. సో ఈ మార్పులు ఇప్పుడు పంజరం పుస్తకం ఉంది, పింజర్గా ఇది సినిమాగా వచ్చింది. దాదాపుగా పుస్తకం చదివిన వాళ్ళకి సినిమాలో అసలు ఆ సిమిలారిటీస్ దాదాపుగా జమీన్ ఆస్మాన్ ఫరక్ లాగా ఉంటుంది. దీని గురించి చెప్పండి. అంటే సినిమాల గురించి నా నాలెడ్జ్ జీరో, నేను సినిమాలు చూడను ఎక్కువ, కానీ పింజర్ గురించి నాకు తెలిసింది ఏంటంటే ఆ సినిమా ఈ నవల్ని సినిమాగా తీయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఎప్పటికప్పుడు సెన్సార్ బోర్డు భయం వల్ల అంటే అదే మళ్ళీ ఇది 1950లో జరిగిన నిజ ఘటన ఆధారితమైన నవలే అయినా దాని ఇప్పటికీ ఆ టాపిక్ ఎత్తితే మనకి కొంచెం టెన్షనే కదా. అంటే ఇప్పుడు కూడా మనం హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి ఎత్తుకుపోయాడు అన్నది పెడితే ఆ తర్వాత కింద అంతా ఎట్లాంటి కామెంట్స్ వస్తాయో మనకు తెలుసు. సో అందుకని ఇది చాలా నాళ్ళు మూవీగా రాలేదు. ఆ తర్వాత వచ్చినప్పుడు కూడా వాళ్ళు అంటే ఈ నవలలో ఇది 1935 నుంచి మొదలయ్యి 1948 వరకు నడుస్తుంది. అంటే పూర్వం ఒక 14 ఏళ్ళ పిల్ల వరకు తర్వాత పిల్లల్ని కానీ ఒక వయసుకు వచ్చినంత వరకు ఉంటుంది. కానీ సినిమాలో వాళ్ళకి అది చూపించడం కుదరక దాన్ని ఒక ఫ్లాట్గా వేశారు. అంటే అప్పుడే పెళ్ళి అవుతుంది, అప్పుడే కిడ్నాప్కి గురవుతుంది, ఆ తర్వాత పిల్లలు పుట్టేస్తారు, ఆ తర్వాత అలా వెంటనే జరిగిపోతుంది అనమాట. సో దీనికి నాకు తెలిసి ఆవిడ అమృత ప్రీతం టోటల్గా ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఓకే చేసిన పుస్తకం. కాకపోతే ఒక రకంగా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని స్క్రీన్ మీద చూపించినప్పుడు ఎక్కువ మంది మనోభావాలు గాయపడుతుంటాయి అన్నమాట. మామూలుగా అంటే చదవడానికి ఒక శ్రమ పడుతుంది కదా సినిమా అయితే అది. అండ్ ఇంకొకటి అది
స్క్రీన్ మీద ఇవి చూసినప్పుడు కూడా వేరే ఇంపాక్ట్ని ఇస్తాయి మనం చదివినప్పటికన్నా. అందుకని అలాంటి మార్పులతో వాళ్ళు ఆ సినిమా చేసి ఉండొచ్చు. మిగతా సినిమాల గురించి నాకు పెద్ద ఐడియా. ఆ, పుస్తకంలో చూసుకుంటే పూరోకి ఆల్రెడీ కొడుకు పుట్టి ఉంటాడు, బిచ్చగత్తెకి సంబంధించి ఇంకో కొడుకుని తను పెంచుకుంటానని తెచ్చుకుంటుంది. సినిమాలోకి వచ్చేటప్పటికి తన సొంత కొడుకు ప్రస్తావన ఉండదు, కేవలం బిచ్చగత్తెకి సంబంధించి పుట్టినటువంటి ఒక కొడుకుని తెచ్చుకొని పెంచుకున్నది. ఒక ముస్లిం ఆమె హిందువుని పెంచుకోవడం కిందకి సినిమాలో చూపించారు. నవలలో మాత్రం ఆ పాత్ర తన సొంత కొడుకుతో పాటు ఇంకో కొడుకుని ఇద్దరిని కూడా తను సొంత కొడుకులాగా చూసుకోవడం కింద పుస్తకంలో ఉంటుంది. అంటే దాదాపుగా అట్లాంటి చాలా సంఘటనలు వెళ్ళిపోయాయి. సో సినిమాలకి బహుశా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడో ఎవరితోనో మాట్లాడుతుంటే కూడా ఈ విషయాన్ని చెప్పారు, దాదాపుగా పుస్తకంలో ఉన్నది ఎప్పుడూ కూడా స్క్రీన్ మీద కరెక్ట్గా ప్రజెంట్ కాదు, అలా ప్రజెంట్ అయ్యేవి చాలా అరుదుగా ఉంటాయని. అయితే తెలుగు నాట బహుశా నాకు తెలిసి అనువాదాలు చాలా తక్కువగా జరుగుతున్నట్టున్నాయి. వేరే భాషల్లో అయితే ఒకే పుస్తకానికి దాదాపుగా 20-50, నాకు తెలిసి గీతాంజలి అన్న పుస్తకం మాత్రమే 50+ అనువాదాలు తెలుగులో ఉన్నాయి. వేరే అందరు రచయితలకు సంబంధించి దాదాపుగా చాలా తక్కువ అనువాదాలే ఉన్నాయి. అయితే మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్కి సంబంధించి ఒక పుస్తకానికి సంబంధించి మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ గురించి ఏదైతే ఉందో, ఈ మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ ఎంతవరకు అవసరమో, అవసరమైతే అసలుకి ఎందుకు అవసరం అనేది చెప్పండి. ఓకే, ఇది ఐడియలిస్టిక్గా జనాలు ఏమంటారంటే ప్రతి 15-20 ఏళ్ళకి ఒక పుస్తకానికి మళ్ళీ అనువాదం రావచ్చు, అలా ఎన్ని అనువాదాలు వస్తే అంత మంచిది అన్నట్టు మాట్లాడతారు. కానీ నేను ఈ ప్రశ్నకి అనువాదకురాలుగానే పబ్లిషర్గానే ఆన్సర్ ఇస్తాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మంటో లాంటి వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, అంటే వాళ్ళు చనిపోయి 60 సంవత్సరాల కన్నా ఎక్కువ అయింది కాబట్టి ఇండియన్ కాపీరైట్ లా ప్రకారం వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి లేకపోతే వాళ్ళ వారసులకి ఈ రచన పైన ఎట్లాంటి హక్కులు లేవన్నమాట. అలాంటివి మనం ఎన్నైనా తీసుకొని మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, అది ఓపికను బట్టి. అలా ఉన్నప్పుడు మల్టిపుల్ అనువాదాలు మళ్ళీ అనువాదాలు వస్తే దాని నుంచి ఆ అనువాదకులు ఒక కొత్త కోణం చూపించగలిగితే, ఒక కొత్త లెన్స్లోంచి చూపించగలిగితే అది మంచి ప్రయత్నమే అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు అమృత ప్రీతం చనిపోయి ఒక 20-30 ఏళ్ళు అవుతుంది, 2005లో ఒక 20 ఏళ్ళు అవుతుంది అంతే. సో ఆవిడ పుస్తకాల రైట్స్ అన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు ఏ వర్షన్ కరెక్ట్ అని చెప్తే ఆ వర్షన్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకుని మాత్రమే మనం చేయగలము. అండ్ మనకి ఇన్నాళ్ళు అని ఒక టైం పీరియడ్లో మనకి పర్మిషన్ ఇస్తారు. తర్వాత మనం ఆ కాంట్రాక్ట్ని రెన్యూ చేసుకుంటూ ఉండాలి. సో అనువాదాలు థియరిటికల్గా ఎన్ని వస్తే అన్ని మంచిదే అన్న వాదన ఉంది, కానీ ఈ కాపీ రైట్స్ ప్రాబ్లం లేకపోతే అలా చేసుకుంటే మనకి అది అందరికీ. అంటే ఇంకొకటి ఏంటంటే, కొంతమంది చేస్తారు, అది భాష వచ్చంటారు రాదంటారు, అది వేరే విషయం. కానీ ఆ చేసిన దాంట్లో ఈ యాక్చువల్ మూల రచనలో ఉన్న పదునైతే ఏదైతే ఉందో అది రాకపోతే మేము చేసేసాం కాబట్టి ఇంకెవరు చేయకూడదు అంటే అర్థం ఉండదు కదా. సో అలాంటప్పుడు అంటే మన అనువాదకురాలుగా నేను ఏం చెప్తానంటే, ఆల్రెడీ మార్కెట్లో ఒక పుస్తకం ఉంది అంటే అదొకసారి చదివి దాని లోటుపాట్లు ఏంటి అని చూసుకొని, దానికన్నా ఈ పుస్తకంలో నా అనువాదంలో నేను ఇంకా ఎక్కువగా ఏం తీసుకురాగలను, నేను ఖచ్చితంగా తీసుకురాగలనా అది ఆలోచించుకొని అది వచ్చింది అంటే అప్పుడు చేయొచ్చు, లేకపోతే ఉన్న అనువాదం దగ్గర ఆగిపోవచ్చు. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను నేను. అంతకు మునుపు కూడా ఈ ఆర్టికల్కి సంబంధించి చాలా చర్చలు జరిగాయి. నాకు తెలిసి తెలుగులో రీసెంట్ టైమ్స్లో అనువాదకుల పేర్లని కవర్ పేజ్ మీద అనువాదం ఫలానా వాళ్ళు అని పెడుతున్నారు తప్పించి అంతకుముందు నేను చూడలేదు. బహుశా చాలా పుస్తకాలు నేను చదవకపోవడం చేత నాకు అది కనబడలేదు ఏంటో, కానీ నేను చూసినంత వరకు అనువాదకుల పేర్లు కవర్ పేజెస్ మీద ఉండకపోవడం అయితే గమనించాను. అండ్ ఇంగ్లీష్లో ముఖ్యంగా యూరోపియన్ లాంగ్వేజెస్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ చూసుకుంటే, స్పానిష్ నుంచి వచ్చిన లిటరేచర్లో కేవలం రచయిత పేరు తప్పించి అనువాదకుల పేర్లు ఉండవు. సో అలాంటి ఇది కూడా జరుగుతుంటుంది. కానీ మీరు ప్రత్యేకంగా అనువాదం అనుకున్నప్పుడు ఈ విషయం గురించి ఒకసారి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అనువాదకుల పేరు కూడా ఖచ్చితంగా కవర్ పేజ్ మీద ఉండాల్సిందే అని అన్నారు.
దానికి రీజన్ ఏంటి? అంటే నిజంగా మీరు ఆల్రెడీ చెప్పారు, అంటే రచయిత చాలా శ్రమ పడతాడు, అనువాదకులకి అంత అవసరం లేదు కదా అని బయట వాళ్ళు కూడా చెప్తూ ఉంటారన్న విషయం ప్రస్తావించారు. కానీ కవర్ పేజ్ మీద అనువాదకుడి పేరు గురించి మీ అభిప్రాయాలు? అంటే ఇప్పుడు ఒక భాషలో ఒక రచన ఎలా జన్మిస్తుందో ఆ పురుడు పోసుకుంటుందో, అనువాదం వల్లే అది ఇంకో భాషలో జన్మిస్తుంది కదా, లేకపోతే ఆ రచనకి ఆ భాషలో అస్తిత్వం లేదు. సో అందుకని అది ఆ జన్మను ఎవరిచ్చారో లేకపోతే ఎవరు దాన్ని తీసుకొచ్చారో వాళ్ళ పేరైనా కనీసం అట్ట మీద ఉండాలి. అట్ట మీద లేకపోతే అది నా మట్టుకి వాళ్ళని అగౌరవపరిచినట్టే అని నా ఉద్దేశం. అందుకని ట్రాన్స్లేటర్ పేరు ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్యనే ఎమ్మెల్యే చికాగో స్టైల్ గైడ్ వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త రూల్స్లో కూడా ఖచ్చితంగా అనువాదకుల పేరు కవర్ మీద, లోపలే కాకుండా కవర్ మీద కూడా ఉండాలి అని పెట్టారు వాళ్ళు. అదే ఇప్పుడు నిజానికి బూకర్ ప్రైజ్కి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అని ఒకటి పెట్టారు. ఒక రచన అనువాదం అవుతున్నప్పుడు దానికి ఆ స్థాయిలో గుర్తింపు వస్తున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు తెలుగు నుంచి చాలా అనువాదాలు, ఇప్పుడు ఓల్గా గారిది లిబరేషన్ ఆఫ్ సీత అనే పుస్తకం వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ పుస్తకంగా నిలిచింది అండ్ పునర్ముద్రణ పొందుతూనే ఉంది. సో ఇది ఏదైతే రచయిత ఉన్నారో, రచయితకి ఎంతవరకు వాటా ఉంటుందో అనువాదకులు అది చేయడం చేతనే కదా బయట వాళ్ళకి వెళ్ళింది. కాబట్టి వాళ్ళకు కూడా సరి సమానంగా ఉండాలనేది ఇది ఉంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి దాదాపుగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కవర్ పేజ్ మీద అనువాదకుల పేర్లు ఉంటాయని ఆశిద్దాం. అండ్ ఓపిక్గా విన్నాం మీ అందరికీ. అండ్ ఆల్సో నా ప్రశ్నలకి విసుక్కోకుండా సమాధానం ఇచ్చిన పూర్ణిమకి చాలా థ్యాంక్ యూ. మనం ఎప్పుడు ఆరామ్సే మనకు కావాల్సినవి లేదంటే ఏమైనా ఉంటే మనం ఆఫ్ ద స్టేజ్ డిస్కస్ చేసుకుందాము. మీరేమైనా చెప్పాలా? అదే మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు వచ్చిన వాళ్ళకి అండ్ ఇంతసేపు కూర్చున్న వాళ్ళకి. మా తరఫు నుంచి చాయ్ సమోసా ప్లీజ్ అది స్వీకరించి వెళ్ళండి. అండ్ ఇంతసేపు ఉన్నందుకు మళ్ళీ థ్యాంక్స్. అండ్ మధ్యలో నా దగ్గు వల్ల ఇబ్బంది కలిగింది, దానికి కూడా సారీ. థ్యాంక్ యూ సో మచ్.